అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన వ్యాఖ్యలు చూస్తున్నాం మనం. అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు సంబంధించి కౌంటర్ ఆకునూరి మురళి గారు ఇచ్చారు. మీరు చూసే ఉంటారు, సీతక్కకు సంబంధించిన ఒక వీడియో ట్రోల్ చేస్తారు అని చెప్పేసి. అక్బరుద్దీన్ ఓవైసీ ఏంటంటే, సార్ నా అంగ్రేజీ నై సమझते, నా హిందీ నై సమझते, మేరకు తెలుగు నై ఆతి. అంటే నాకు తెలుగు రాదు, ఆమెకు హిందీ అర్థమైతే లేదు, ఇంగ్లీష్ అర్థమైతే లేదు సీతక్క అని చెప్పేసి ఏదో స్టైల్గా మాట్లాడుతుంటే చాలా పవర్ఫుల్, బాగానే అనిపిస్తుంది వినడానికి. దాన్ని మొత్తం ట్రోల్ చేస్తారు సీతక్కని. నేను ఇక్కడ సీతక్కను కూడా వెనకేసుకొస్తలేను, కానీ విషయం ఏంటంటే సీతక్క తెలుగు రాష్ట్రానికి సంబంధించిన మంత్రి, తెలుగు వచ్చు, హిందీ ఇంగ్లీషో మేనేజ్ చేయగలుగుతుంది, షీ కెన్ మేనేజ్. మరి ఈయన కూడా తెలుగు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేవు నువ్వు, ఇన్నేళ్ల నుంచి ఎమ్మెల్యేవు నువ్వు. ఇప్పుడు కొత్తగా సీతక్క అంటే ముందు నుంచి ఎమ్మెల్యే వస్తున్నా తెలిసి. ఎన్నేళ్ళ ఎమ్మెల్యే పదవి వెలగబెట్టినావు, హైదరాబాద్లో మన తెలంగాణ అసెంబ్లీలో ఎన్నేళ్ల నుంచి పోతున్నావు, తెలుగు ఒక్క ముక్క నేర్చుకోవాను. ఇంకా జపాన్లో నేను ఒక వీడియో చూస్తున్నా, మన ఎవరు జూనియర్ ఎన్టీఆర్ ఆయన సినిమా దేవర సినిమా ఎన్నో జపాన్లో ఎన్నో రిలీజ్ అయితే అడిగి పోయినట్టున్నాడు. ఆడ జపాన్ అమ్మాయి ఈయన మీద అభిమానంతో తెలుగు నేర్చేసుకుంది. నచ్చిన సినిమా కోసం తెలుగు నేర్చుకుంటారు ఒక్కొక్కరు. నీకు బువ్వ పెడుతున్న నీ తెలంగాణ గడ్డ కోసం ఇన్నేళ్ళుగా నువ్వు పడి తింటున్న తెలంగాణ గడ్డ మీద పడి తింటున్నావు, తెలుగు ప్రజల సొమ్ము తింటున్నావు, తెలుగు మాట్లాడేటోళ్ళు కూడా నువ్వు కోట్లు వేస్తారు. నువ్వు ఇన్నేళ్ళలో ఒక్క తెలుగు ముక్క నేర్చుకోవా. తెలుగు రాష్ట్రంలో ఉండి, తెలుగులో రాష్ట్రంలో ఎమ్మెల్యేవై ఉండి నువ్వు తెలుగు నేర్చుకోకపోతే గిన్నేళ్ళకోలే సిగ్గు అనిపించాలి నీకే. ఇగో హైదరాబాద్లోనే పుట్టి పెరిగారు కదా, అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు ఆకునూరి మురళి కౌంటర్. ఎప్పుడు హైదరాబాద్లో ఉంటుంది కానీ తెలుగుని హోటల్కో, తెలుగుని భోజనానికో, తెలుగుని పండుగకో పోతే కదా, అదొక సామ్రాజ్యం అనడానికి ఇదే నిదర్శనం. తెలంగాణ మంత్రి సీతక్కకు ఇంగ్లీష్, హిందీ రాదని, తనకేమో తెలుగు రాదని, అందుకే తన మాటలు మంత్రి తప్పుగా అర్థం చేసుకుంటున్నారంటూ ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ మొన్న సభలో చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి కౌంటర్ ఇచ్చారు. మంత్రి గారికి హిందీ రాదు, సరే మరి నీకు తెలుగు ఎందుకు రాదు బాబు అంటూ గురువారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. హైదరాబాద్లో పుట్టి పెరిగావు కదా, రాష్ట్రంలోనే మెజారిటీ ప్రజలు మాట్లాడే మొదటి అధికార భాష తెలుగు నేర్చుకోవాలనే సామాజిక బాధ్యత మీకు ఉండాలి కదా అని నిలదీశారు. అసెంబ్లీలో అందరూ సభ్యులు, మంత్రులు తెలుగులోనే మాట్లాడుతున్నప్పుడు మీకు ఏం అర్థమవుతుంది? ఏదో ఒకటి సభలో ఇంగ్లీష్లో స్పీచ్ దంచేసి వెళ్ళిపోతే సరిపోతుందా? తెలుగు రాకపోతే రాష్ట్రంలో సమస్యలు మీకు ఎలా అర్థమవుతాయన్నారు. హిందీ, ఇంగ్లీష్ రాకపోతే అంత చిన్న చూపేందుకు అని మండిపడ్డారు. ఇది నిజంగా ఖండించాల్సిన విషయమే. మరి సభ మొత్తం తెలుగులో నడుస్తూ ఉంటుంది, తెలుగు కవిత్వాలు వాడేటోళ్ళు ఉన్నారు, తెలుగులో పాటలు వాడే ఎమ్మెల్యేలు ఉన్నారు. నీకు మొత్తం సభ ఏం నడుతుందో నీకు తెలియదు. ఏదో ఇప్పుడు జపనీస్ సినిమాకి పోయి తెలుగు పోయి కూర్చున్నట్టు ఏం అర్థం కాకుండా సినిమా చూసినప్పుడు నువ్వు గట్లే కూర్చుంటావు అసెంబ్లీలో. నీ వర్షన్ వచ్చినప్పుడు, నీ టర్న్ వచ్చినప్పుడు నువ్వు ఏదో ఇంగ్లీష్ 4 ముక్కలు దంచుకుంటే వెళ్ళిపోతావు. ఇంగ్లీష్ తప్పట్లేను, అవసరమైన నువ్వు మొత్తం చలమణిలో ఉండదే ఇంగ్లీష్ భాష. కానీ చర్చ జరుగుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడేటి కూడా నీకు అర్థం కావాలి, నువ్వు మాట్లాడేటి వాళ్ళకి అర్థం కావాలి. రాష్ట్ర సమస్యల గురించి నీ సూచనలు ఏమిస్తావు, నువ్వు నీ నియోజకవర్గ సమస్యల గురించి నువ్వేం మాట్లాడుతావు తెలుగులో, నీ సంబంధిత మంత్రులందరికీ అర్థం కావాలి కదా. ఎన్నేళ్ళ తెలుగు నేర్చుకోలేకపోయినందుకు సిగ్గుపడు నువ్వే. ఆమె ఇంగ్లీషో హిందో నేర్చుకోవాలని ఏం గ్యారెంటీ లేదు, జర వెనక ముందు ఆమె నేర్చుకోవడం కావచ్చు, నీకు జన్మలకి తెలుగు రాదు. ఇది నీకు తెలుగు ఎందుకు రాదని చెప్పేసి ఆకునూరి మురళి గారు అన్నటువంటి వార్త ఇది.